క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరిద్దాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఆరాధనలో మనందరినీ దీవించమని, తన ప్రత్యేకమైనటువంటి దీవెనల వర్షాన్ని మనందరి మీద కుమ్మరించమని, చిన్నారి బిడ్డ మొదలు ప్రతి ఒక్క బిడ్డను కూడా హేరాళముగా దీవించి నూరంతలుగా ఫలింపచేయమని, మన ప్రత్యేక అవసరతలను కూడా ఈ ఆరాధనలో ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా రెండు చేతులు జోడించి మన మధ్యలోనికి, మన కుటుంబంలోనికి ఆ గొప్ప దేవుని ప్రేమతో ఆహ్వానించుకుందాం. దేవా 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 దేవా, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, 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 తండ్రి దేవా స్తుతి స్తోత్రము. పరలోకము నుండి భూలోకానికి వచ్చిన యేసయ్యా మీకే స్తుతి ఆరాధన. మమ్ము రక్షించడానికి లోకానికి వచ్చిన ఓ యేసయ్యా, ఓ రక్షణకర్త, మీకే ఆరాధన. మాలో ఉన్న వ్యాధి బాధలను తొలగించడానికి వచ్చిన ఓ పరమ వైద్యుడు అయిన దేవా, మీకే ఆరాధనని ఆ గొప్ప దేవుని మనందరి హృదయాల్లోనికి ఆహ్వానించుకుందాం. యేసుదేవా స్తుతి స్తోత్రము, 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 యేసుదేవా స్తుతి స్తోత్రము. పావనాత్మ మా అందరిపై వేంచేయండి. అలనాడు అగ్ని రూపంలో అపోస్తుల మీద వేంచేసి వచ్చిన ఓ పరిశుద్ధాత్మదేవ, ఈనాడు ఇది విశ్వప్రసాద్ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న
మా అందరిపై వేంచేయమని, మా కుటుంబాలపై వేంచేయమని, మా బిడ్డలపై వేంచేయమని, మాలో ఉన్న భయము, ఆందోళన, వేదన అన్నిటిని కూడా తొలగించమని ఆ పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. పవనాత్మా స్తుతి స్తోత్రము, పవనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, స్తోత్రమయ్యా, పావనాత్మా స్తుతి స్తోత్రము, పవనాత్మా స్తుతి స్తోత్రము, పవనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, పవనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, పవనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, హల్లెలూయా 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 స్తుతి స్తోత్రము, దేవా 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 దేవా, దేవా 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 దేవా, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము. అందరూ చెప్పండి. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, యేసుదేవా స్తుతి స్తోత్రము, స్తోత్రమయ్యా, యేసుదేవా స్తుతి స్తోత్రము, యేసుదేవా స్తుతి స్తోత్రము, యేసుదేవా స్తుతి స్తోత్రము, పవనాత్మా స్తుతి స్తోత్రము, ఆమేన్, పవనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, స్తోత్రం. పావనాత్మా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, పవనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, పవనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, యేసయ్యా 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 యేసయ్యా, యేసయ్యా యేసయ్యా
యేసు. హల్లెలూయా స్తోత్రమయ్యా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, 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 యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, యేసు యేసు రెండు చేతుల పైకి లేపి యేసయ్యా నన్ను నా కుటుంబాన్ని దీవించండి, ఆమేన్. బిడ్డలను దీవించండి ప్రభు, ఆమేన్. అభిషేకించండి ప్రభు. ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, హల్లెలూయా బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి ప్రభు. ఈ బిడ్డలో ఉన్న వ్యాధి బాధలను తొలగించండి ప్రభు, అప్పుల సమస్యలను తొలగించండి ప్రభు, అనేక రకాల శోధన నుండి విడుదల దయచేయండి ప్రభు, దుష్ట శక్తులను విడుదల దయచేయండి ప్రభు, భయంకరమైన రోగాల నుండి విడుదల దయచేయండి ప్రభు, ఆయుధ ఆరోగ్యాలతో దీవించండి ప్రభు. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభు. వారు చేసే ప్రతి పనులు తోడుగా ఉండండి ప్రభు, ప్రతి చదువులో తోడుగా ఉండండి ప్రభు. వారి కుటుంబంలో గొప్ప కార్యాలు జరిపించండి ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా మోకరించి ఆ గొప్ప దీవెన ఆశీర్వాదన స్వీకరించుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ ఈ పవిత్రమైన దివ్య సప్రసాద ఆరాధన ద్వారా ఆ గొప్ప దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చి ఏరాళముగా దీవించునుగాక. ఆమేన్.